ఆ పరిస్థితుల్లో ప్రజల్ని మీరు ఆలోచించమని అడుగుతున్నాను. ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానంలో అప్పుడు పనిచేసినటువంటి సతీష్ కుమార్ అనేటువంటి ఒక పోలీస్ అధికారి ఇప్పుడు పరకామణిలో ఒక దొంగతనం జరిగిందంట. ఆ దొంగతనంలో ఆయన పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడంట సతీష్ కుమార్ గారు. పలానా అతను దొంగతనం చేస్తుంటే నేను పట్టుకున్నాను అని చెప్పి ఆ దొంగతనం అతను కంప్లైనెంట్గా నమోదు కాబడ్డాడు ఎఫ్ఐఆర్లో, అంటే ఫిర్యాదుదారుడిగా. ఎవరైతే పరకామణిలో దొంగతనం చేస్తున్నటువంటి ఆ వ్యక్తిని అరెస్టు చేశారు, కోర్టులో కేసు నడుస్తుంది. తర్వాత అతను ఏదో టీటీడీ బోర్డుకి అర్జీ పెట్టుకున్నాడంట. అయ్యా తెలుసో తెలియకో నా మీద నెత్తిన శనుండి నేను దేవుడు పరకామణిలో హుండీలో డబ్బులు లెక్కించేప్పుడు పాపం చేశాను, ఆ పాపం కడుక్కోవడం కోసం దేవుడికి నా ఆస్తినంతా కూడా దేవుడికి రాస్తాను అని చెప్పి అర్జీ పెట్టుకున్నాడంట. తిరిగాడంట, టీటీడీ బోర్డు ఆమోదించిందంట. ఇవన్నీ మీడియాలో చదివిందే మనం. ఆమోదించారంట. టీటీడీ బోర్డు ఆలోచన మేరకు అది ఆమోదించినటువంటి ఆమోదం మేరకు పై అధికారుల యొక్క ఆదేశం మేరకు అతను కోర్టుకు వెళ్ళి విత్డ్రా పిటిషన్ ఫైల్ చేశాడంట ఈ సతీష్ కుమార్ గారు. దానికి ఇవాళ ఆయన సిఐగా పనిచేస్తున్నాడు, రైల్వేలో పనిచేస్తుంటే ఆయన 13వ తారీఖు సాయంత్రం చీకటి పడ్డ తర్వాత 7:30కి ఇంట్లోంచి బయటకు వచ్చారంట. ఇది వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పినటువంటి వెల్లడించినటువంటి విషయం. అంటే 13వ తారీఖు సాయంత్రం 7 గంటల చిల్లరకి ఆయన ఇంట్లోంచి బయటకు వచ్చారని ఇంట్లో వాళ్ళు చెప్తున్నారు. రాత్రి 12ంటికో ఎప్పుడో 12 చిల్లరకో రైల్వే స్టేషన్కి వచ్చారని చెప్పి రైల్వే వాళ్ళు చెప్పారని మీడియా చెప్తుంది, తెలుగుదేశం మీడియా కూడా చెప్తుంది. 12 చిల్లరకి రైల్వే స్టేషన్కి వచ్చి రైలు ఎక్కారని చెప్పని రైల్వే అధికారులు చెప్పంటే రైల్వే ఉద్యోగస్తులు చెప్పినటువంటి ఆయన రైలు ఎక్కడం సీసీటీవీలో ఉంది అని చెప్పని చూశారని చెప్పాము మీడియా చెప్తుంది. ఉదయం 14వ తారీఖు ఉదయం 9:15 ఎవరైతే రైల్వే కీమెన్గా అంటే ట్రాక్ని ఇన్స్పెక్షన్ చేసేటువంటి ప్రాథమిక ఉద్యోగిగా అంటే కింద స్థాయిలో ఉద్యోగిగా ఉన్నటువంటి ఆయన ఈ బాడీని గుర్తించి ఆయన జేబులో ఐడి కార్డును చూసి మనిషి పడిపోయినటువంటి రైల్వే పట్టాల పక్కన శవంగా పడి ఉన్నటువంటి ఒక వ్యక్తి యొక్క జేబులో ఐడి కార్డును తీసి దానిలో ఆయన పోలీస్ అధికారిగా సతీష్ కుమార్గా ఆయన పేరుగా ఉన్న చూసి చెప్పాడని మీడియా చెప్తుంది. అప్పుడు వెంటనే మొత్తం బిలబిలామంట పోలీస్ అధికారులు రైల్వే ట్రాక్ దగ్గరికి వచ్చేశారంట. వెంటనే ఇది సతీష్ కుమార్ది అని తెలిసి అక్కడికి వచ్చినటువంటి అధికారులు వెంటనే సతీష్ కుమార్ ఇంటిని ముట్టడించారు. గమ్మత్తు చూసుకోండి, సతీష్ కుమార్ ఇంటిని ముట్టడించారంట. స్థానిక ఎస్ఐ గారు, సిఐ గారు వాళ్ళందరూ వచ్చారని, డిఎస్పీ గారు వచ్చారని చెప్పి మీడియా మిత్రులు చెప్తున్నారు. ఇల్లు దిగ్బంధం చేసి అమ్మ మీ ఆయన చచ్చిపోయాడని కాదు చెప్తాకు వచ్చింది, అమ్మ నీ భర్త చచ్చిపోయాడు లేడమ్మా అని చెప్పి బాధతో చెప్తాకు కాదు ఆ ఇంటికి వచ్చింది, ఆ ఇల్లు మొత్తాన్ని జల్లెడ పడతాకు వచ్చారని చెప్పి ఆ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అంటే మీ ఇంటి ఆయన, మీ ఇంటి యజమాని, మా పోలీస్ అధికారి దురదృష్టవశాత్తు అనుమానాస్పదంగా పడుంది ఆయన బాడీ అని చెప్పి కౌరు చెప్పటానికి మర్యాదపూర్వకంగా వెళ్లాల్సినటువంటి పోలీసులు ఆ ఇల్లు జల్లెడ పడతాకి వెళ్ళారంటే చూడండి. అంటే తోటి పోలీస్ అధికారి మరణం పట్ల కూడా ఎంత నిర్దయగా వ్యవహరించారని కుటుంబ సభ్యులు ఏడుస్తున్నారు గొల్లుమని. అరే మా ఆయన కూడా పోలీసే కదా, మా అబ్బాయి కూడా పోలీసే కదా, మా అన్నయ్య కూడా పోలీసే కదా, మా పట్ల కూడా ఇట్లాగా మా ఇల్లు ఎతకటం ఏంటి, మేం దొంగలమా, మా ఇల్లంతా జల్లెడ పడటం ఏంటి అని చెప్పి వాళ్ళు హలో లక్షణాన్ని వాళ్ళ బాధలు వర్ణనాతీతం. అసలు ఏం జరిగింది, ఆత్మహత్య, హత్య ఏం జరిగిందో కూడా తెలుసుకునే లోపే ఈ మొత్తం ఇల్లంతా ఎతికేస్తారు పోలీసులు.
ఆ పడి ఉన్నటువంటి మృతదేహం దగ్గరికి, సతీష్ కుమార్ గారి మృతదేహం దగ్గరికి 2 గంటల పాటు ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV9, NTV, ఇంకా అనుకూల మీడియా చాలా ఇంకొక 7-8 ఛానల్స్ ఉన్నాయి. వాళ్ళు కానీ అక్కడికి సాక్షిని కానీ కొన్ని సాక్షిని ఆపారంటే ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి రానివ్వరు, పార్టీ ఆఫీస్కి రానివ్వరు, మంత్రుల మీటింగ్లు కూడా సాక్షులను రానివ్వరు. ఒక పోలీస్ అధికారి మృతదేహం అనుమానాస్పదంగా అక్కడ దొరికితే అక్కడ కూడా సాక్షిని రానివ్వరు. ఒక్క TV5 మాత్రం డెడ్ బాడీ దగ్గరికి రానిస్తారు. ఆ 2 గంటల్లో 2 గంటల్లో కుటుంబ సభ్యులను రానివ్వరు, అన్నదమ్ములను రానివ్వరు, అక్క చెల్లెలను రానివ్వరు, భార్యను రానివ్వరు. ఆ పడున్నటువంటి అధికారిని చూడటానికి ఇవన్నీ మీడియా కాకై కూస్తుంది. అయ్యా అధికారులారా, మీరు ఒక TV5 మాత్రమే, ఆ 2 గంటల్లో ఒక TV5 మాత్రమే మీ పోలీసులతో పాటు సతీష్ కుమార్ గారి యొక్క మృతదేహం దగ్గరికి 2 గంటల పాటు ఇంకెవరిని రానివ్వలేదు అని మీడియా కూడా కోస్తుంటే ఎవరు సమాధానం చెప్తారు? ఎందుకు మీరు రానివ్వలేదు ఎవరిని? పోనీ సాక్షిని రానివ్వలేదు, TV9, NTV, HMTV ఇట్లాంటి మోడల్ ఛానల్స్ ఉన్నాయి కదా, న్యూట్రల్ ఛానల్స్, వాళ్ళని ఎందుకు రానివ్వలేదు? పోనీ మీ ఈటీవీని రానివ్వలేదు, మీ జ్యోతిని కూడా ఎందుకు రానివ్వలేదు? రానివ్వకపోగా ఇంకొక ఆయన చెప్తున్నాడు, వాళ్ళ కుటుంబ సభ్యుడు, సార్ సతీష్ కుమార్ గారి భార్య ఫోన్ కూడా లాక్కెళ్ళారు సార్ అని. ఇది ఎక్కడ విచిత్రం? సతీష్ కుమార్ గారేమో పరకామణి కేసులో ఆయన ఫిర్యాదుదారుడు. ఆయన టీటీడీ బోర్డు ఉత్తర్వుల మేరకు, పై అధికారుల యొక్క ఆదేశాల మేరకు విత్డ్రా చేసుకున్నాడని మీడియాలోనే రాస్తారు. అతను ఎలా దోషి? ఆయన భార్య ఫోన్ లాక్కుంటాక ఆయన ఏం నిందితురాలు? చుట్టాలు చెప్తున్నారు, దగ్గర సమీప బంధువులు. ఇది ఎక్కడ పాపం అండి? సతీష్ భార్య ఫోన్ పట్టుకెళ్తాం ఏంటండి? సతీష్ కుమార్ గారి ఫోన్ ఎక్కడుందో ఇంతవరకు తెలియదు. ఇవన్నీ ప్రపంచానికి చెప్పరా అని అడుగుతున్నాను. చెప్పాలి కదా, ఎందుకు చెప్పరు అని అడుగుతున్నాను. పోనీ సతీష్ కుమార్ గారి కాల్ డేటా చెప్పారా? చెప్పలేదు కదా. మరి ఏమీ చెప్పకపోతే ఆయన 12:53 గుంతకల్లు రైల్వే స్టేషన్లో A1 బోగీలో ఎక్కారని చెప్పి రైల్వే అధికారులు చెప్పారని మీడియా చెప్తుంది. ఎవరో ఇంకొక మీడియాలో ఇంకొక ఆయన చెప్తాడు బెర్త్ నెంబర్ 29 అని చెప్తాడు. ఇంకొక మీడియాలో చెప్తారు 54 మంది ఆ బెర్త్లో బోగీలో A1 బోగీలో ప్రయాణిస్తున్నారు ప్రయాణికులు అని చెప్తారు. అంటే 54 మంది మధ్య, అంటే ఈయనతో పాటుకి 54 మంది ఉన్నారని చెప్తున్నారు. అంటే సుమారు 50 పైచిలకు మంది మధ్య ఆయన ప్రయాణిస్తుంటే సాధారణంగా ఏసీ బోగిల్లో ఏం జరుగుతూ ఉంటుంది? టీటీఈ స్పెషల్గా ఉంటాడు, టికెట్ ఎగ్జామినర్ ఉంటాడు, పోలీసులు గార్డు తిరుగుతూ ఉంటారు కంటిన్యూస్గా. 2 బోగీలకు ఏమో 2 కానిస్టేబుల్స్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సంబంధించిన కానిస్టేబుల్స్ తిరుగుతూ ఉంటారు. ఆయన బయలుదేరిన తర్వాత 12:53కి, అంటే 14వ తారీఖున తెల్లవారుజామున 12:53 రైలు అక్కడ బయలుదేరింది. దాంట్లో ఎక్కెళ్ళాడు, A1 బోగీలో ఎక్కాడనేమో మీడియాలో రైల్వే వాళ్ళు చెప్పారని రాస్తారు. మరి అక్కడ ట్రైన్ బయలుదేరితే ఆయన తర్వాత గుత్తి స్టేషన్లో ఆగుతుంది, తర్వాత గుంతకల్లో ఆగుతుంది. అంటే తాడిపత్రిలో ఆగుతుంది. గుంతకల్ నుంచి గుత్తి తర్వాత తాడిపత్రికి 6 కిలోమీటర్ల ముందు పట్టాల పక్కన సతీష్ కుమార్ గారు విగత జీవులై పడి ఉన్నారని చెప్పని మర్నాడు పొద్దున 9 చిల్లరకి ఆ పట్టాలు చూసుకునే ఇన్స్పెక్ట్ చేసేటువంటి రైల్వే ఉద్యోగి ఇన్ఫామ్ చేశాడు, చెప్పాడని చెప్తారు. మరి టీటీ గారు దాంట్లో వెంటనే పొద్దున్నే జరిగింది కదండి,
12 గంటల 47 నిమిషాలకి 12 గంటల 47 నిమిషాలకి ఈయన వచ్చేస్తాడు. ఫస్ట్ పట్టాల దగ్గరికి వెళ్ళింది వీళ్ళే కదా. వచ్చేసి ఏమంటాడు, పరకామణి దొంగలు ప్రాణం తీశారా? ఇంకా అది అనుమానాస్పద ముద్ద. హత్య ఇంకా ఎఫ్ఐఆర్ అవలా, పంచనామా అవలా, పోస్ట్ మార్టం అవలా, అంటే ఆఖరికి పంచనామా కూడా అవ్వలేదు, ఎఫ్ఐఆర్ అవ్వలేదు. ఈయన మొదలెట్టాడు 12:47 మధ్యాహ్నం 12 గంటల 47 నిమిషాలకి మొత్తం కోటు గీటు వేసుకుని పరకామణి దొంగలు ప్రాణం తీశారా? TV5 తిరుమల కేసులో పోలీసునే లేపేశారా? తిరుమల కేసులో పోలీసునే లేపేశారా? ఇవన్నీ 12 గంటల చిల్లరకి మధ్యాహ్నం. ఇది తెలుగుదేశం పార్టీ పోషించబడుతున్నటువంటి ఇదొక సోషల్ మీడియా పెద్ద మహానాడు మీడియా బ్రేకింగ్ అంట దాని పేరు. మహానాడు మీడియా ఆయన రాస్తాడు. 2:53 మధ్యాహ్నం. చూడండి ఏం రాస్తారు దాంట్లో. వివేక హత్య కేసులో సాక్షుల వరుస మరణాలు. అసలు వివేకానంద చనిపోయి ఎప్పుడైపోయింది? సిబిఐ ఏమో మేము కేసు క్లోజ్ చేసామని చెప్పాము, సిబిఐ చెప్తుంది. ఇక మా దగ్గర విచారించడానికి ఏం లేదేనేమో సుప్రీంకోర్టుకి ఏమో సిబిఐ చెబుద్ది. వీడు బయలుదేరాడు. చూడండి ఈ పచ్చపత్రిక. మధ్యాహ్నం 2:53 వివేక హత్య కేసులో అనుమానితుడు కటికరెడ్డి శ్రీనివాసరెడ్డి 2019 సెప్టెంబర్లో విషపు గుళికలు మింగి ఆత్మహత్య. వివేకానంద రెడ్డి అంత్యక్రియలకు జగన్ భారతిని హైదరాబాద్ నుంచి పులివెందులు తీసుకొచ్చిన వాహన డ్రైవర్ నారాయణ యాదవ్ 2019 డిసెంబర్లో అనారోగ్యంతో మృతి. వివేక హత్య కేసులో ప్రధాన సాక్షులని కల్లూరు గంగాధర్ రెడ్డి 2022 జూన్లో అనారోగ్యంతో మృతి. హత్య చేస్తే అవినాష్ రెడ్డి 10 కోట్లు ఇస్తారని సిబిఐకి చెప్పిన కొద్ది రోజులకే చావు. వివేకానంద ఇంటి వద్ద కాపలా ఉన్న వాచ్మెన్ రంగన అనారోగ్యంతో మృతి. వివేకాది దారుణ హత్య అంటూ మొదట చెప్పిన వైఎస్ అభిషేక్ రెడ్డి 30 ఏళ్లకే తీవ్రమైన అనారోగ్యంతో పోయాడు. జబ్బు పేరు కూడా బయటికి రాలేదు. వివేక మృతదేహానికి కట్లు కట్టిన జగన్ మామ గంగిరెడ్డి కూడా సడన్గా పోయాడు. శవ పరీక్షిస్తే నెత్తి మీద రక్తం మరకలు ఉన్నాయి. శవాన్ని పరీక్షిస్తే అంటే నెత్తి మీద రక్తం ఉన్నాయండి జగన్ గారి మామగారికి. చూడండి అసలు ఈ 2:53 ఇది రాస్తాడు. ఏంటి అంటే ఇది ఎంప్లాయీస్. ఇది 2:53 ఇది రాస్తే 2:04 తేడాతో 2:57 మహానాడు మీడియా బ్రేకింగ్. పరిటాల రవి హత్య కేసులో సాక్షుల వరుస మరణాలు. రవి గారు ఎప్పుడు చచ్చిపోయాడు? బహుశా ఇంట్లో వాళ్ళు కూడా చనిపోయినట్టున్నారు. అంటే బాధలోంచి బయటకు వచ్చి శుభ్రంగా రాజకీయాలు చేసుకుంటున్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు, పోటీలు చేస్తున్నారు, ఓడుతున్నారు, గెలుతున్నారు, కింద పడుతున్నారు, మీద పడుతున్నారు, సవాళ్ళు విసురుతున్నారు. కొంతమంది ఏమో తన్నారంటున్నారు, ఆని తన్నారు, ఈయన తన్నారంటున్నారు. ఇంకోటేమో మాకు పార్టీలోనే వ్యతిరేకం చేస్తున్నారంటున్నాడు. ఒకడేమో మమ్మల్ని దోచుకున్నారంటున్నారు. రకరకాల వాళ్ళ మీద వస్తున్నాయి. అన్నీ మర్చిపోతేనే కదా ఇవన్నీ చేసేది. ఈ మర్చిపోకుండా ఇప్పుడు ఇక్కడ మొన్న 14వ తారీఖున వేస్తాడు మధ్యాహ్నం. అదేమో వివేకానందదేమో 2:53కి 2:57కి పరిటాల రవి హత్య కేసులో ఎవరెవరు చచ్చిపోయారు, వాళ్ళు చచ్చిపోయారు, వీళ్ళు చచ్చిపోయారు అని వేస్తాడు, పెడతాడు. సాయంత్రం 6 గంటల చిల్లరకి ఆడే మహానాడు మీడియా అంట. ఏమంటాడు? సతీష్ కుమార్ హత్య వెనుక వైసీపీ పెద్దల హస్తం ఉంది. శ్రీవారి హుండీని దొంగిలించి రాజీలు చేయడం ఏంటి? రాజీలు చేయడానికి ఇదేమైనా పులివెందుల పంచాయతీనా? సతీష్ హత్యలో కుట్రకోణంలో ప్రభుత్వం వెలుగుతీస్తుంది. సతీష్ హత్య వెనుక ఎవరన్నా వదిలే ప్రసక్తి లేదు. ఎమ్మెల్సీ పొంచుమొత్తు అనురాధ ఆవిడ స్టేట్మెంట్ అనుకుంటే వేసాడు. వీళ్ళంతా ఎవరు? వీళ్ళంతా తెలుగుదేశం పచ్చ మోకలు, పెయిడ్ ఆర్టిస్టులు. ఈ రకంగా అంటే ఇంకా శవ పంచనామా వల్ల ఎఫ్ఐఆర్ అయిందో అవ్వలేదు తెలీదు, ప్రపంచానికి తెలీదు. ఎఫ్ఐఆర్ కాపీ బయటికి రాదు. ఎందుకంటే అవ్వలేదని ఎందుకు అంటున్నానంటే బయటికి రావాలి కదా. ఎఫ్ఐఆర్ అంటే ఏంటి? ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు కోర్టుకు వెళ్ళాలి కదా. కోర్టుకు పంపరు.
ప్రపంచానికి ఎవరు, ఏం జరిగిందో చెప్పరు.